కేరళ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మాట బాగా వైరల్ అవుతుంది. బై బై పినరయి విజయన్. అవును, ఇదే స్లోగన్ను కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వినిపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరి ఈ మాట కేరళలో ఊహించని ప్రభావం చూపింది. ఈసారి కేరళలో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ భారీ విజయంతో దూసుకుపోవడానికి కారణం కేవలం ప్రచారం కాదు, అది రేవంత్ రెడ్డి యొక్క మాస్టర్ ప్లాన్ స్ట్రాటజీ, పకడ్బందీ ఎగ్జిక్యూషన్. కాంగ్రెస్ హైకమాండ్ కేరళ ఎన్నికల ప్రచారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన పాజిటివ్ వైబ్ ను కేరళకు తీసుకువెళ్లాలని ప్లాన్ చేసింది. అందుకే రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా దించి ప్రచారంలో ప్రధాన పాత్ర ఇచ్చింది. రేవంత్ రెడ్డి కేరళలో తిరువనంతపురం జిల్లా, నేమం లాంటి కీలక నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. కొచ్చిలో యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేశారు. అలప్పూజ, ఎర్నాకుళం, కొల్లం జిల్లాలో వరుసగా పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించి కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఎనర్జీని నింపారు. అక్కడే రేవంత్ ఒక పాయింట్ ని గట్టిగా హైలైట్ చేశారు. ఎల్డీఎఫ్ మరియు బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని, అంతేకాదు తెలంగాణలో అమలవుతున్న 6 గ్యారెంటీల మోడల్ను కేరళ ప్రజలు ముందు పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ పెంపు, యువతకు లోన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి హామీలతో యూడీఎఫ్ మేనిఫెస్టోకు భారీ హైప్ వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి టార్గెట్ ఒక్కరే, పినరయి విజయన్. ఎల్డీఎఫ్ వైఫల్యాలు, కరప్షన్ ఆరోపణలు, శబరిమల గోల్డ్ కేసు మరియు బీజేపీతో సీక్రెట్ అండర్స్టాండింగ్ అంశాన్ని వరుసగా ప్రస్తావించారు. ఇదంతా చూసి విజయన్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇద్దరు సీఎంల మధ్య ట్వీట్ వార్ హై పిచ్ కు చేరింది. దేశవ్యాప్తంగా ఈ రేవంత్ వర్సెస్ విజయన్ డిబేట్ వైరల్ అయింది. విజయన్ విమర్శలకు రేవంత్ మాత్రం లెక్కలతో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ జీఎస్టీపీ గ్రోత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 24 గంటల విద్యుత్ ఇలాంటి వివరాలతో సుదీర్ఘంగా స్పందించారు. ఇలా మొత్తం ప్రచారం కేరళలో యూడీఎఫ్ కి గేమ్ చేంజర్ గా మారింది. మొత్తానికి రేవంత్ ఫ్యాక్టర్, తెలంగాణ మోడల్ గ్యారంటీలు, మాస్ అటాక్స్ అన్నీ కలిసి కేరళలో కాంగ్రెస్ యూడీఎఫ్ కి బంపర్ విక్టరీ తెచ్చిపెట్టాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.